వరకు వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఇన్ఛార్జ్ లేక పార్టీ కార్యక్రమాలు నత్తనడకన సాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా నలుగురు నేతలు ఇన్ఛార్జ్ పదవిపై కన్నేయడంతో పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం, సీనియర్ నేతల ఆశలు, కొత్త రాజకీయ సమీకరణ ఇవన్నీ కూడా వైరా బీఆర్ఎస్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. అసలు వైరాలో ఏం జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఇప్పుడు వారసత్వ రాజకీయాలపై చర్చ జోరుగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కుమార్తె మనీషా లక్ష్మి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వైరా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా భవిష్యత్తులో పోటీ చేయాలనే లక్ష్యంతోనే ఆమె గ్రౌండ్ లెవెల్లో చురుకుగా పర్యటిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన బానోత్ మదన్ లాల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మనీషా లక్ష్మి కార్యకర్తలను కలుస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. గత ఏడాది మదన్ లాల్ ఆకస్మిక మరణం తర్వాత వైరా బీఆర్ఎస్ లో నాయకత్వ లోటు ఏర్పడింది. మొదట ఆయన భార్య బానోత్ మంజుల ప్రజల్లోకి వచ్చినా ఇప్పుడు ఆమె స్థానంలో కుమార్తె మనీషా లక్ష్మి యాక్టివ్ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యావంతురాలైన మనీషా లక్ష్మిని ముందుకు తీసుకొస్తే భవిష్యత్తులో పార్టీకి బలమైన నాయకత్వం లభిస్తుందనే అభిప్రాయంతో మదన్ లాల్ అనుచరులు ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వైరా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కోసం మనీషా లక్ష్మి ఒక్కరే కాదు, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబు, బదావత్ బాలాజీ నాయక్, మాజీ జెడ్పీటీసీ వీరు నాయక్ సహా కొందరు నాయకులు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వైరా బీఆర్ఎస్ లో ఇన్ఛార్జ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఎవరిని నియమించినా మరో వర్గం అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉండడంతో అధిష్టానం సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఖమ్మానికి చెందిన రాష్ట్ర నాయకుడు ఆర్జేసీ కృష్ణకు బాధ్యతలు అప్పగించడం కూడా శాశ్వత ఇన్ఛార్జ్ నియామకాన్ని కొంతకాలం వాయిదా వేసినట్లేనని రాజకీయ వర్గాలు సైతం భావిస్తున్నాయి. వైరా బీఆర్ఎస్ రాజకీయాల్లో మరో కొత్త కోణ సమీకరణం కూడా తెరపైకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన వైరాలో గిరిజన నేతల మధ్య పోటీ ఎక్కువ కావడంతో వర్గపోరును నివారించేందుకు తాత్కాలికంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రచారం వైరా బీఆర్ఎస్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు టికెట్ ఆశిస్తున్న గిరిజన నేతలు, మరోవైపు కొత్త సమీకరణాలపై జరుగుతున్న చర్చలు పార్టీ అంతర్గత రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాజకీయ విజయాలు దక్కలేదు. 2014లో వైసీపీ తరపున గెలిచిన బానోత్ మదన్ లాల్ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లవుడ్యా రాములు నాయక్ కూడా తర్వాత బీఆర్ఎస్ లోనే చేరిపోయారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రామ్దాస్ నాయక్ ఘన విజయం సాధించారు. దీంతో వైరాలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. గత ఏడాది మదన్ లాల్ మరణం తర్వాత శాశ్వత రాజకీయం లేకపోవడం కూడా పార్టీపై ప్రభావం చూపే అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం వైరా బీఆర్ఎస్ లో నాయకత్వ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మదన్ లాల్ రాజకీయ వారసురాలిగా మనీషా లక్ష్మి రంగంలోకి రావడం, మరోవైపు కొందరు సీనియర్ నేతలు ఇన్ఛార్జ్ పదవిని ఆశించడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుంది. చివరికి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుంది? గిరిజన నేతలకే అవకాశం ఇస్తుందా, లేక కొత్త ఫార్ములాతో ముందుకెళ్తుందా అనేది ఇప్పుడు వైరా రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.